ప్రెగ్నెన్సీలో అసలు ఫస్ట్ హార్ట్ బీట్ ఎప్పుడు వస్తుంది? ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే అవుతారండి, మనం స్కాన్ అన్నది ఎప్పుడు కూడా మనము ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఫస్ట్ స్కానింగ్ ఇమీడియట్గా చేయమన్నమాట, డేట్ మిస్ అయింది అనగానే. ఎందుకు అంటే మనకు ఆ బేబీ ఫామ్ అవ్వటానికి 4 వీక్స్ అప్పుడు మనకు మిస్ అయిన డేట్, సపోజ్ లాస్ట్ మంత్ 28th పీరియడ్, ఈ మంత్ 28 మేడం నాకు దాటింది, పీరియడ్ రాలేదు, చేస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో నేను 28th కదమ్మా నీకు కరెక్ట్గా ప్రెగ్నెంట్ కదా, రా పడుకో స్కానింగ్ చేస్తానని చెప్పాను. ఎందుకు అంటే ఫస్ట్ మనకి స్కానింగ్లో కనిపించాలి అంటే కొంచెమన్నా బేబీ ఎదిగి ఉండాలి. సో 4 వీక్స్కి అట్లా బేబీ శాక్ అన్నది ఉంటుంది, రౌండ్గా జెస్టేషనల్ శాక్ అన్నది వస్తుంది అనమాట. సో 5 వీక్స్ 6 వీక్స్కి వెళ్ళేసరికి కొంచెం యోక్ శాక్, 4 వీక్స్లో దానికి యోక్ శాక్ లోపల రావటము, తర్వాత ఫీటల్ పోల్ రావటము, ఇంకొంచెం మీరు 7 వీక్స్కి 6 వీక్స్కి అట్లా దాటే కొద్దీ బేబీ హార్ట్ బీట్ రావటం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. సో ఫైనల్గా మనకు 8 వీక్స్ లోపల చాలా వరకు హార్ట్ బీట్స్ అనేవి వచ్చేస్తాయి. ఎవరికో కొద్ది మందికి కొంచెం స్లో కూడా అవుతుందండి. సో కంగారు పడద్దండి, హార్ట్ బీట్ ఇమీడియట్గా ఇప్పుడు రాలేదు కదా అని చెప్పి. మిగతా అంతా బాగానే ఉందనుకోండి, ఫీటల్ పోలు ఇవన్నీ కరెక్ట్గా సైజ్ మెజర్మెంట్స్, వెయిట్ చేయండి, స్లోగా అదే అందుకుంటుంది అంట. థ్యాంక్ యూ.